సాధారణంగా అత్తా కోడళ్లకు పడదు అంటుంటారు కదా, అలాంటిది ఈ కోడల పిల్ల తన అత్తగారి 50వ పుట్టినరోజును ధూమ్ధామ్గా నిర్వహించింది. దాంట్లో ఏముంది అంటే ఏకంగా ₹1,00,00,000 బహుమతులను అత్తగారికి పుట్టినరోజు కానుకగా అందించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జరిగింది ఈ కార్యక్రమం. రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్, భవానీ దంపతులు తమ కుమారుడు సుకేష్ను 2 ఏళ్ల క్రితం పాలకొల్లుకు చెందిన రంగనాయక్తో వివాహం జరిపించారు. కోడలైన తనను సొంత బిడ్డలా చూసుకుంటున్న అత్తగారి కోసం కళ్ళు చెదిరే గిఫ్టులు ఇచ్చింది కోడల పిల్ల. 4 పట్టు చీరలు, బంగారు గాజులు, మంగళసూత్రంతో పసుపు కుంకుమ ఇచ్చి 100 గ్రాముల బంగారు బిస్కెట్, 28 లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్, 50,50,50 డబ్బులను ప్లేట్లో పెట్టి అత్తగారికి బహుమతిగా అందించింది కోడలు. అత్తాకోడళ్ళు అంటే ఆస్తుల కోసం తగాదాలు పడతారనే ఘటనలు ఎక్కువగా కనిపించే రోజుల్లో ఇలా కోడలు తన అత్తగారి కోసం ₹1,00,00,000 గిఫ్టులు ఇచ్చి అత్తగారిని సంతోషపెట్టడం రాజోల్లో హాట్ టాపిక్గా మారింది. పండగ